పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని నక్సల్బరీ గ్రామం ఇది. 58 ఏళ్ల క్రితం ఈ గ్రామంలోనే నిప్పురవ్వ రాజుకుంది. అది ఓ మహోద్యమానికి ఊపిరి ఊదింది. అదే నక్సల్బరీ ఉద్యమానికి నాంది పలికింది. నక్సల్బరీలో రగిలిన నిప్పురవ్వ ఆ తరువాత మన రాష్ట్రంలోని సిక్కోలు అడవుల్లో జ్వాలగా మారింది. గిరిజన రైతాంగ పోరాటానికి ఆయుధమైంది. అక్కడి నుండి తెలంగాణ గడ్డకు విస్తరించింది. కరీంనగర్, జగిత్యాల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. చూస్తూ ఉండగానే దేశవ్యాప్తంగా రెడ్ కారిడార్ను విస్తరించింది. దండకారణ్యం కేంద్రంగా ఎర్ర జెండా ఎగిరింది. ఆదివాసీ గిరిజనుల తరపున 58 ఏళ్లుగా సాయుధ పోరాటం చేస్తూనే ఉంది. నాటి నక్సలిజమే నేడు మావోయిజంగా చెలామణి అవుతోంది. అసలు 58 ఏళ్ల క్రితం ఈ ఉద్యమం ఎలా పుట్టిందో తెలుసుకోవాలి. 1967 ఆరంభం. బెంగాల్లోని తెరాయి ప్రాంతంలో గ్రామాల్లో గిరిజన రైతులు దుర్భర జీవితాలు గడుపుతోన్న రోజులవి. భూస్వామ్య పెత్తందార్లను బెంగాల్లో జోతేదార్లు అంటారు. జోతేదార్ల దుర్మార్గాలతో గిరిజన రైతులు నానా ఇబ్బందులు పడుతోన్న రోజులవి. గిరిజనులకు కేటాయించిన 1/6 భూములను సైతం జోతేదార్లు దౌర్జన్యంగా ఆక్రమించుకునేవారు. తమ పొలాల్లో గిరిజనుల చేత బలవంతంగా వెట్టి చాకిరీ చేయించుకునేవారు. జోతేదార్లు ఇచ్చే అరకొర వేతనాలు రైతులకు ఒక పూట కూడా కడుపు నింపేవి కావు. జోతేదార్ల అన్యాయంపై రైతులు మండిపడుతోన్న రోజులు. ఆ మంటల్లోంచే చారు మజుందార్ అనే ఓ నిప్పురవ్వ రగిలింది. జంగాల్ సంతాల్, కాను సన్యాల్ వంటి మరికొందరు నిప్పురవ్వలై రగిలారు. గిరిజన రైతులతో గ్రామ కమిటీలు ఏర్పాటు చేశారు. చివరకు జోతేదార్ల కబంధహస్తాల నుండి గిరిజనులు తాము పండించిన పంటను తామే కోసుకోవాలని మజుందార్ నిర్ణయించారు. సరిగ్గా ఈ సమయంలోనే బిమల్ కిషన్ అనే ఓ గిరిజన రైతు తన 2 ఎకరాల భూమిని జోతేదార్లు ఆక్రమించుకున్నారని, తనకి న్యాయం చెయ్యాలని కోర్టును ఆశ్రయించాడు. న్యాయస్థానం కిషన్ తరపున తీర్పు చెప్పింది. అధికారుల సహాయంతో కిషన్ తన భూమిని స్వాధీనం చేసుకున్నాడు. ఈ పరిణామం భూస్వామికి మంట పుట్టించింది. ఈ తీర్పును తన ఓటమిగా భావించిన భూస్వామి కిషన్పై కిరాయి గూండాలను పంపించాడు. గూండాలు కిషన్ను చంపేశారు. ఈ ఘటనతో గిరిజన రైతుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఈ సమయంలోనే సోనే వాంగ్డే అనే ఓ సబ్ ఇన్స్పెక్టర్ కొందరు పోలీసులతో గిరిజన గ్రామానికి వచ్చాడు. వచ్చి రావడమే ఓ గర్భిణీ మహిళ పొట్టపై తన్నాడు. దీంతో గిరిజన మహిళలు బాణాలతో సబ్ ఇన్స్పెక్టర్పై దాడి చేశారు. బాణాల దెబ్బకు సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయాడు. పోలీసులు పగతో రగిలిపోయారు. మర్నాడు అంటే 1967 మే 24న పోలీసులు పెద్ద ఎత్తున బలగాలతో నక్సల్బరీ గ్రామానికి వచ్చారు. విచక్షణ రహితంగా గిరిజన రైతులపై కాల్పులు జరిపారు. ఈ హింసాకాండలో 8 మంది గిరిజన మహిళలు, 2 చిన్నారులతో సహా మొత్తం 11 మంది దుర్మరణం చెందారు. ఈ దారుణ హింసాకాండతో గిరిజనులు మండిపోయారు. ఉద్యమానికి ఊపిరిలూదిన చారు మజుందార్, కాను సన్యాల్, సంతాల్ తదితర నక్సల్ నేతలు ప్రభుత్వంపై యుద్ధమే ప్రకటించారు. జులై 16న పోలీసులు చారు మజుందార్ను అరెస్టు చేశారు. 12 రోజుల తరువాత పోలీస్ కస్టడీలోనే మజుందార్ మరణించారు. చారు మజుందార్ నాయకత్వంలో ఆవిర్భవించిన నక్సల్బరీ ఉద్యమం అక్కడితో ఆగిపోలేదు. బెంగాల్ నుండి నేరుగా ఆ మంటలు శ్రీకాకుళ గిరిజన రైతాంగ పోరాటానికి ఓ దారి చూపింది నక్సల్ ఉద్యమం. సిక్కోలు నుండి తెలంగాణకు వచ్చి చేరింది. అక్కడి నుండి దండకారణ్యం మీదుగా వివిధ రాష్ట్రాలకు నక్సలిజం విస్తరించింది. ప్రత్యేకించి ఆదివాసీ గిరిజనులను దోచుకునే వారిపై యుద్ధం ప్రకటించింది నక్సలిజం. 1970 దశకం చివరల్లో నక్సల్ పార్టీ చీలికల దిశగా సాగింది. దీంతో బీహార్కి చెందిన ఎన్ ప్రసాద్ సిపిఐ-ఎంఎల్ స్థాపిస్తే, ఆంధ్రప్రదేశ్కి చెందిన కొండపల్లి సీతారామయ్య 1980లో పీపుల్స్ వార్ గ్రూప్ ప్రారంభించారు. కొండపల్లి సీతారామయ్య నాయకత్వ లక్షణాలకు ఆకర్షితుడై రాడికల్ స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి పీపుల్స్ వార్ గ్రూప్లో చేరిన ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఆ తరువాత రోజుల్లో పీపుల్స్ వార్కి అధినాయకుడు అయ్యాడు. 2004 సెప్టెంబర్ 21న పీపుల్స్ వార్, అలానే ఉత్తర భారతంలో ఉన్న మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ ఆఫ్ ఇండియా విలీనమై మావోయిస్టు పార్టీగా ఏర్పడ్డాయి. గణపతి తొలి కార్యదర్శి అయ్యాడు. గణపతి తర్వాత పార్టీ బాధ్యతలను నంబాల కేశవరావు తీసుకున్నారు. సాయుధ పోరాటాన్ని నమ్ముకున్న వాళ్లంతా ఒకే పార్టీగా అవతరించడంతో రాబోయే రోజుల్లో మావోయిస్టు పార్టీ మరింత బలోపేతమై మరింత తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని అంతా భావించారు. కానీ జరిగింది, జరుగుతోంది మాత్రం వేరు.
బాగా బలహీనపడ్డ మావోయిస్టు పార్టీ శాంతి చర్చలకు సిద్ధమంటే ఆ దిశగా ఎలాంటి సానుకూల స్పందన ఇవ్వని కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు పార్టీని కోలుకోలేని దెబ్బతీసింది. ఏకంగా పార్టీ ప్రధాన కార్యదర్శినే ఎన్కౌంటర్ చేసింది. దీంతో 2026 మార్చి 31 కల్లా భారతదేశంలో మావోయిస్ట్ అనే వాళ్లే లేకుండా చేస్తానన్న అమిత్ షా ఆ ప్రతిజ్ఞని నెరవేర్చే దిశలో పెద్ద అడుగే వేసినట్టయింది.